तुम बाबा की सेफ में रहकर अमर बनते हो. మీరు బాబా లాకర్లో ఉంటూ అమరులుగా అవుతారు. तुम काल पर भी విజయ్ పాతే హో. మీరు మృత్యుపై కూడా విజయాన్ని పొందుతారు. శివబాబాకే బని తో సేఫ్ హో గए. శివబాబాకు చెందిన వారిగా అయ్యారు, కావున సురక్షితమైపోయారు. బాకీ ఊంచ్ పద్ పానే కే లియే పురుషార్థ్ కర్నా హై. ఇకపోతే ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. ఓం శాంతి. बाप बच्चों से पूछते हैं, मीठे बच्चे, अपना भविष्य का पुरुषोत्तम को देखते हो. బాబా పిల్లలతో అడుగుతున్నారు, మధురమైన పిల్లలు, మీ భవిష్యత్తు యొక్క పురుషోత్తం ముఖాన్ని చూసుకుంటున్నారా? పురుషోత్తం చోలా దేఖ్తే హో. ఆ పురుషోత్తమ డ్రెస్ని, అంటే ఆ దుస్తుల్ని, ఆ డ్రెస్ని కూడా చూసుకుంటున్నారా? సమజ్ మే ఆతా హై కి హమ్ భవిష్య నయీ सत्य की दुनिया में इनके वंशावली में जाएंगे. मन लक्ष्मी नारायण के वंशावली में जाएंगे, अर्थात सुखधाम में जाएंगे अथवा पुरुषोत्तम बनेंगे. మీకు అర్థమవుతుందా? మనం భవిష్యత్తు కొత్త సత్యుగి ప్రపంచంలో వీరిలా అంటే లక్ష్మీనారాయణ వంశావళిలోకి వెళ్తాము, అంటే సుఖధామంలోకి వెళ్తాము, అంటే పురుషోత్తంగా అవుతాము అని. స్టూడెంట్ जब पढ़ते हैं तो बुद्धि में रहते हैं ना कि मैं फलाना बनूंगा. విద్యార్థి ఎప్పుడైతే చదువుకుంటారో వారి బుద్ధిలో ఉంటుంది కదా, మేము ఫలానా అవుతాము అని. तुम भी जानते हो हम विष्णु की डिनेस्टी में जाएंगे क्योंकि विष्णु के दो रूप है. మరి మీకు కూడా తెలుసు మనం విష్ణు యొక్క రాజధానిలోకి వెళ్తాము. ఎందుకంటే విష్ణు అంటే రెండు రూపాలు, లక్ష్మీనారాయణ. అభి తుమారి బుద్ధి अलौकिक है और कोई की बुद्धि में ये बातें रमन नहीं करेगी. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది, ఇంకెవరి బుద్ధిలో కూడా ఈ విషయాలు రమించవు, అంటే స్మృతిలోకి రావు. జహా తుమ్ జాన్తే హో హమ్ సత్ బాబా షీ బాబా కే సంగ్ మే బైఠే హై. ఇక్కడ మీకు తెలుసు మనం సత్యమైన తండ్రి అంటే షీ బాబా యొక్క సాంగత్యంలో కూర్చున్నాము. ఊంచేతే ఊంచ్ బాప్ హమ్కో పడా రహే హై. ఉన్నతాతున్నతమైన తండ్రి మనకి చదివిస్తున్నారు. वो है मोस्ट स्वीटेस्ट. उस स्वीटेस्ट बाप को बहुत लव से याद करना है, क्योंकि बाप कहते हैं, बच्चे मुझे याद करने से तो तुम ऐसा पुरुषोत्तम बनेंगे और ज्ञान रत्नों को धारण करने से तुम भविष्य 21 जन्मों के लिए పద్మా పదం పతి బనేంగే. వారు అతి మధురమైన వారు. ఆ మధురమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. ఎందుకంటే బాబా అంటున్నారు, పిల్లలు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఈ విధంగా పురుషోత్తములుగా అవుతారు. మరి జ్ఞానరత్నాలను ధారణ చేసినట్లయితే మీరు భవిష్యత్ 21 జన్మల కొరకు పదమా పదం పతిగా అవుతారు. बाप जैसे वर देते हैं, वर मिलेगा मीठी मीठी सजनी को अथवा मीठी मीठी सपूत बच्चों को. బాబా ఎలా అంటే వరం ఇస్తున్నారు, వరం లభిస్తుంది మధుర మధురమైన ప్రేయస్సుకి, అంటే మధుర మధురమైన సుపుత్రులైన పిల్లలకు. మీఠే మీఠే బచ్చోं को देख बाप खुश होते हैं. बच्चे जानते हैं इस नाटक में సభి అప్నా అప్నా పాట బజా రహే హై. మధుర మధురమైన పిల్లల్ని చూస్తూ బాబా సంతోషిస్తారు. పిల్లలకు తెలుసు ఈ నాటకంలో అందరూ వారి వారి పాత్రని అభినయిస్తున్నారు. బేహద్ కా బాప్ భీ ఇస్ బేహద్ కే డ్రామా మే సమ్ముఖ కా పాట బజా రహే హై. అనంతమైన తండ్రి కూడా ఈ అనంతమైన డ్రామాలో సమ్ముఖంగా పాత్రను అభినయిస్తున్నారు. स्वीट बाप के तुम स्वीट बच्चों को स्वीटेस्ट बाप सम्मुख नजर आता है. మధురమైన తండ్రికి మధురమైన మీరు పిల్లలు, మరి మధురమైన తండ్రి సమ్ముఖంగా కనిపిస్తున్నారు. आत्मा ही इस शरीर के आर्गन से एक दो को देखती है.
మరి ఆత్మే ఈ శరీరం యొక్క కర్మేంద్రియాలతో ఒకరిద్దరిని చూస్తూ ఉంటుంది. तो तुम हो स्वीट चिल्ड्रन, बाप जानते हैं मैं बच्चों को बहुत स्वीट बनाने आया हूँ. మీరున్నారు మధురమైన పిల్లలు. బాబాకు తెలుసు నేను మీ పిల్లల్ని చాలా మధురంగా తయారు చేయడానికి వచ్చాను. ఏ లక్ష్మీనారాయణ్ మోస్ట్ స్వీట్ హేనా, ఈ లక్ష్మీనారాయణలు అతి మధురమైన వారు కదా. जैसे इनकी राजधानी स्वीट है वैसे इनकी प्रजा भी स्वीट है. ఎలాగైతే వీరి రాజధాని మధురంగా ఉంటుందో అలాగే వారి ప్రజలు కూడా మధురంగా ఉంటారు. जब मंदिर में जाते हैं तो इन्हों को कितना स्वीट देखते हैं. कहाँ मंदिर खोले तो हम स्वीट देवताओं का दर्शन करें. ఎప్పుడైతే మందిరానికి వెళ్తారో వీరిని ఎంత మధురంగా చూస్తారు. ఎప్పుడు మందిరం తెరుచుకుంటుందో అప్పుడు మధురమైన దేవతల్ని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. దర్శన్ కర్నే వాలే సమజ్తే హై ये స్వీట్ స్వర్గ్ కే మాలిక్ తే. దర్శనం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు వీరు మధురమైన స్వర్గానికి యజమానులుగా ఉండేవారని. శివ్ కే మందిర్ మే భీ కితనే शिव के मंदिर में भी शिव के मंदिर में भी कितने ढेर मनुष्य जाते हैं क्योंकि वो बहुत స్వీటెస్ట్ తే స్వీటెస్ట్ హే. శివుడి యొక్క మందిరానికి కూడా ఎంతమంది మనుషులు వెళ్తారు, ఎందుకంటే వారు చాలా మధురాతి మధురమైన వారు. ఉస్ స్వీటెస్ట్ శ్రీ బాబాకి బహుత్ మహిమ కర్తే హే. ఆ అతి మధురమైన శ్రీ బాబాని చాలా మహిమ చేస్తారు. తుమ్ బచ్చోं को भी మోస్ట్ స్వీట్ బన్నా హే. మరి పిల్లలైన మీరు కూడా అతి మధురంగా అవ్వాలి. మోస్ట్ స్వీటెస్ట్ బాప్ తుమ్ బచ్చోं के सम्मुख बैठे है क्योंकि इनकॉग्नेटो है. అతి మధురమైన తండ్రి మీ పిల్లల సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు, ఎందుకంటే వారు గుప్తంగా ఉన్నారు. ఇన్ జైసా స్వీట్ ఔర్ కోయి హో నీ సక్తా. వీరు లాంటి మధురమైన వారు ఇంకెవరు కూడా ఉండజాలరు. బాప్ జైసే స్వీట్ కా పహాడ్ హై. స్వీట్ బాప్ హి ఆకర్ కడువి దునియా కో బదల్ స్వీట్ బనాతే హై. బాబా ఎలా అంటే ఒక మధురమైన పర్వతం లాంటి వారు. మధురమైన తండ్రి వచ్చి చేదుగా ఉన్న ఈ ప్రపంచాన్ని మార్చి మధురంగా తయారు చేస్తారు. బచ్చే జాన్తే హై స్వీటెస్ట్ బాబా హమ్కో మోస్ట్ స్వీటెస్ట్ బనా రహే హై. పిల్లలకు తెలుసు మధురమైన తండ్రి మనల్ని అతి మధురంగా తయారు చేస్తున్నారు. హూబహు ఆప్ సమాన్ బనాతే హై. జో జైసా హోగా వైసా బనాయేగా నా. పూర్తిగా వారి సమానంగా తయారు చేస్తున్నారు. ఎవరు ఎలా ఉంటారో అలాగే తయారు చేస్తారు కదా. तो ऐसा स्वीटेस्ट बनने के लिए स्वीट बाप को और स्वीट वर्षे को याद करना है. ఇలా మధురంగా అవ్వడానికి మధురమైన తండ్రిని మరియు మధురమైన వారసత్వాన్ని స్మృతి చేయాలి. बाबा बार बार बच्चों को कहते हैं मीठे बच्चे अपने को अशरीरी समझ मुझे याद करो तो मैं प्रतिज्ञा करता हूँ. మరి బాబా మాటి మాటికి పిల్లలకి చెప్తున్నారు, మధురమైన పిల్లలు స్వయాన్ని అశరీరిగా అనుకొని నన్ను స్మృతి చేసినట్లయితే నేను ప్రతిజ్ఞ చేస్తాను. యాద్ సే హి తుమారే సబ్ కల్ కలక్ష్ కల్ కలక్ష్ కలష్ కల్ కలష్ మిట్ జాయింగే. తో బాబా నన్ను స్మృతి చేసినట్లయితే మీ యొక్క జబ్బులు దుఃఖాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. తుమ్ ఎవర్ వెల్దీ బన్ జాయింగే. మీరు ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు. తుమ్ మోస్ట్ స్వీట్ బన్ జాయింగే. ఆత్మ స్వీట్ బనేగి తో శరీర్ బి స్వీట్ మిలేగా. మీరు అతి మధురంగా అవుతారు. ఆత్మ మధురంగా అయినట్లయితే శరీరం కూడా మధురంగా లభిస్తుంది. బచ్చోं को ये नशा रहना चाहिए. मोस्ट बिलवेड बाप के हम बच्चे हैं तो हमको बाबा की श्रीमत पर चलना है. అయితే పిల్లలకి నష ఉండాలి.
అతి ప్రియమైన తండ్రికి మనం పిల్లలమైనప్పుడు మనం కూడా బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. బహుత్ మీఠా మీఠా బాబా హమ్‌కో బహుత్ స్వీట్ బనాతే హై. చాలా మధురమైన బాబా మనల్ని చాలా మధురంగా తయారు చేస్తారు. మోస్ట్ బిలీవెడ్ బాప్ कहते हैं तुम्हारे मुख से सदैव रत्न निकलने चाहिए. అతి ప్రియమైన తండ్రి అంటున్నారు, మీ నోటి నుండి సదా రత్నాలు వెలువడాలి. కోయి బి కడువా పత్తర్ నహీ నికల్నా చాహియే. ఎలాంటి చేదు రాళ్ళ లాంటి మాటలు వెలువడకూడదు. జిత్నా స్వీట్ బనేంగే ఉత్నా బాప్ కా నామ్ బాలా కరేంగే. ఎంత మధురంగా అవుతారో అంతగా బాబా పేరుని ప్రఖ్యాతి చేస్తారు. तुम बच्चे बाप को फॉलो करो तो तुमको फिर और सभी फॉलो करेंगे. మరి పిల్లలైన మీరు బాబాని ఫాలో చేయండి, తిరిగి మిమ్మల్ని మిగతా వారు ఫాలో చేస్తారు. बाबा तुम्हारा टीचर भी है ना, तो टीचर जरूर बच्चों को शिक्षा देंगे. बच्चे याद का रोज अपना चार्ट रखो. బాబా మీకు టీచర్ కూడా కదా, అయితే టీచర్ తప్పకుండా పిల్లలకి శిక్షణ ఇస్తారు. పిల్లలు స్మృతి అనేది ప్రతిరోజు మీరు చార్ట్ పెట్టుకోండి. జైసే వ్యాపారిలో రాత్కో మురాది సంభాల్తే హేనా. ఎలాగైతే వ్యాపారస్తులు రాత్రికి వారి ఖాతాని సంభాలిస్తారు కదా, ఖాతాను చూసుకుంటారు, లాభం ఉందా నష్టం ఉందా అని. తో తుమ్ వ్యాపారి హో, బాప్ సే కిత్నా బడా వ్యాపార కర్తే హో. అయితే మీరు వ్యాపారస్తులు, బాబాతో ఎంత గొప్ప వ్యాపారం చేస్తున్నారు. जितना बाप को जास्ती याद करेंगे उतना बाप से अता सुख पाएंगे, सतो प्रदान बनेंगे. ఎంతగా మీరు ఎక్కువగా బాబాను స్మృతి చేస్తారో అంతగా బాబాతో అంతులేని సుఖాన్ని పొందుతారు, సతో ప్రధానంగా అవుతారు. రోజ్ అప్నే అందర్ जांच करनी है. जैसे नारद को कहा ना, आईने में अपना मुंह देखो कि లక్ష్మి కో వర్నే లాయక్ హూ. మరి ప్రతిరోజు మీ లోపల ఆంతరికంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలాగైతే నారదుడు అన్నారు కదా, మరి అద్దంలో నీ ముఖాన్ని చూసుకో, లక్ష్మి వరించడానికి అర్హుడుగా ఉన్నానా అని. తుమ్కో భీ దేఖ్నా హై హమ్ ఐసా బన్నే లాయక్ హై. మరి మీరు కూడా మిమ్మల్ని చూసుకోవాలి, మేము అలా అవ్వడానికి అర్హులుగా ఉన్నామా. नहीं तो हमारे में क्या क्या खामियां हैं, क्योंकि तुम बच्चों को परफेक्ट बनना है. అలా లేనట్లయితే నాలో ఏమేం లోపాలున్నాయి, ఎందుకంటే మీరు పిల్లలు పర్ఫెక్ట్గా అవ్వాలి. बाप आए ही हैं परफेक्ट बनाने लिए, तो ईमानदारी से अपनी जांच करनी है हमारे में क्या क्या खामी है. బాబా వచ్చారు పర్ఫెక్ట్గా తయారు చేయడానికి, అందుకని నిజాయితీగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, నాలో ఏమేం లోపాలు ఉన్నాయి అని. జిస్ కారణ్ సమజ్తా హూం కి ఊంచ్ పద్ నహీ పా సకూంగా. ఆ లోపాల కారణంగా నేను అర్థం చేసుకుంటున్నాను, నేను ఉన్నతమైన పదవిని పొందలేను. ఇన్ భూతోं को भगाने की युक्ति बाप बताते रहते हैं. बाप बैठ सभी आत्माओं को देखते हैं, किसकी कामी देखते हैं तो फिर उनको करंट देते हैं कि इनका यह विघ्न निकल जाए. ఈ భూతాల్ని వెళ్ళగొట్టే యుక్తి బాబా చెప్తూ ఉంటారు. బాబా కూర్చొని ఆత్మలందరిని చూస్తూ ఉంటారు. ఎవరిలైనా ఏదైనా లోపం చూసినట్లయితే తిరిగి వారికి కరెంట్ ఇస్తారు, అంటే శక్తినిస్తారు, కి వీరి యొక్క ఈ విఘ్నం అనేది తొలగిపోవాలని. जितना बाप की मदद कर बाप की महिमा करते रहेंगे तो ये भूत भागते रहेंगे और तुमको बहुत खुशी होगी. इसलिए अपनी पूरी जांच करनी है. सारे दिन में मनसा वाचा कर्मना किसी को दुख तो नहीं दिया. బాబాకు సహాయం ఎంతగా బాబాకు సహాయం చేస్తారు, బాబా యొక్క మహిమ చేస్తారు, అంతగా ఈ భూతాలు పారిపోతూ ఉంటాయి. మరి మీకు చాలా సంతోషం ఉంటుంది. అందుకని మిమ్మల్ని మీరు పూర్తిగా చెక్ చేసుకోవాలి. రోజంతట్లో
మనస వాచ కర్మన ఎవరికైనా దుఃఖమైతే ఇవ్వలేదు కదా. साक्षी हो, अपने चलन को देखना है, औरों के चलन को भी देख सकते हो, परंतु पहले अपने को देखना है. సాక్షిగా అయి మీ నడవడికను చూసుకోవాలి. ఇతరుల యొక్క నడవడికను కూడా మీరు చూడగలుగుతారు. కానీ మొదటైతే స్వయాన్ని చూసుకోవాలి. सिर्फ दूसरों को देखने से अपना भूल जाएंगे. हर एक को अपनी सर्विस करनी है. కేవలం ఇతరుల్ని చూసినట్లయితే మిమ్మల్ని మర్చిపోతారు. ప్రతి ఒక్కరు స్వయం యొక్క సేవ చేసుకోవాలి. दूसरों की सर्विस करना माना अपनी सर्विस करना. ఇతరుల సేవ చేయడం అంటే నీ సేవను కూడా చేసుకోవడం. तुम शिव बाबा की सर्विस नहीं करते हो, शिव बाबा तो सर्विस पर आए हैं ना. బాబా అంటున్నారు మీరు శివ బాబా యొక్క సేవ చేయట్లేదు, శివ బాబా అయితే సేవలో వచ్చారు కదా. तुम ब्राह्मण बच्चे बहुत बहुत वैल्यूबल हो, जो शिव बाबा के बैंक में సేఫ్టీ में बैठे हो. మీరు బ్రాహ్మణ పిల్లలు చాలా చాలా విలువైన వారు. మీరు శివ బాబా యొక్క బ్యాంకులో సురక్షితంగా కూర్చొని ఉన్నారు. तुम बाबा की सेफ में रहकर अमर बनते हो. మీరు బాబా యొక్క లాకర్లో ఉంటూ అమరులుగా అవుతారు. तुम काल पर विजय पहन रहे हो, शिव बाबा के बने तो सेफ हो गए. మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతూ ఉన్నారు. శివ బాబాకి అయ్యారంటే మీరు సురక్షితులైపోయినట్లే. బాకీ ఊంచ్ పద్ పానే కే లియే పురుషార్థ్ కర్నా హై. మిగతా అయితే ఉన్నత పదవి పొందడానికి పురుషార్థం చేయాలి. दुनिया में मनुष्यों पास कितना भी धन दौलत है, परंतु वो सभी खत्म हो जाना है, कुछ भी नहीं रहेगा. ప్రపంచంలో మనుషుల దగ్గర ఎంత ధనము ఆస్తులు ఉన్నా కూడా అవన్నీ కూడా అంతమవ్వాల్సి ఉంది, ఏమీ కూడా ఉండవు. तुम बच्चों के पास तो अभी कुछ भी नहीं है, यह देह भी नहीं है, यह भी बाप को दे दो. మీ పిల్లల దగ్గర అయితే ఇప్పుడు ఏమీ లేదు, ఈ దేహం కూడా కాదు, ఈ దేహం కూడా లేదు, ఇది కూడా బాబాకి ఇచ్చేయండి. जो जिनके पास तो जिनके पास कुछ भी नहीं है, उनके पास जैसे कि सब कुछ है. तो బాబాని ఎవరి దగ్గర అయితే ఏమీ లేదో వారి దగ్గర అన్నీ ఉన్నట్లే అంటున్నారు బాబా. तुमने बेहद के बाप से सौदा किया ही है, భవిష్య నయి దునియా కేలి. మీరు అనంతమైన తండ్రితో వ్యాపారం చేశారు దేని కొరకి? భవిష్యత్తు కొత్త ప్రపంచం కొరకు. कहते हो बाबा, देह सहित ये जो कुछ कपन है सब कुछ आपको देते हैं और आपसे फिर वहां सब कुछ लेंगे. అంటారు బాబా, దేహ సహితంగా ఏదైతే మా దగ్గర అంత వ్యర్థం వేస్ట్ ఉందో అదంతా మీకు ఇచ్చేస్తాము, మరి మళ్ళీ తిరిగి మీతో అక్కడ అన్ని తీసుకుంటాము. తో తుమ్ జైసే సేఫ్ హో గయే. మరి ఇలా అంటున్నారంటే మీరు ఎలా సురక్షితమైపోయారు. సబ్ కుచ్ బాబా కే తిజోరీ మే సేఫ్ హో గయా. तुम बच्चों के अंदर में कितनी खुशी रहनी चाहिए. बाकी थोड़ा समय है, फिर हम अपनी राजधानी में होंगे. అయితే బాబా అంటున్నా మీదంతా కూడా బాబా యొక్క లాకర్లో సురక్షితమైపోయింది. మరి మీ పిల్లల లోపల ఎంత సంతోషం ఉండాలి. ఇంకా కొద్ది సమయమే ఉంది, మేము మా రాజధానిలో ఉంటాము. तुमको कोई पूछे तो बोलो, वाह हम तो बेहद के बाप से बेहद सुख का वर्षा ले रहे हैं. మీతో ఎవరైనా అడిగారు అనుకోండి, మీరేం చెప్పండి? వాహ్, మేమైతే అనంతమైన తండ్రితో అనంతమైన సుఖపు వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఎవర్ హెల్దీ వెల్దీ బంతే హే, హమారీ సబ్ మనోకామనాయే పూరీ హో రహీ హే. మేము ఎల్లప్పటికీ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతున్నాము. మా యొక్క అన్ని మనోకామనలు పూర్తవబోతున్నాయి. బాబా సమझाते हैं, मीठे बच्चे अब देही अभिमानी बनो. योग की ताकत से तुम कितने तो
तुम किसको थोड़ा भी समझाएंगे तो उनको जट तीर लग जाएगा. బాబా అర్థం చేస్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు దేహి అభిమానిగా అవ్వండి. యోగం యొక్క శక్తితో మీరు ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినా కూడా వారికి వెంటనే జ్ఞానబాణం అనేది తగులుతుంది. జిస్కో తీర్ లగ్తా హై తో ఏక్దమ్ గాయల్ కర్ దేతే హై. ఎవరికైతే బాణం తగులుతుందంటే వారు ఒక్కసారిగా ఎలా వారి గాయం అవుతుంది. పహలే గాయల్ హోతే హై ఫిర్ బాబా కే బంతే హై. ముందైతే వారికి గాయం అవుతుంది, తర్వాత బాబాకు అవుతారు. బాబా కో ప్యార్ సే యాద్ కర్తే హై తో బాప్ కో భీ కషిష్ హోతీ హై. బాబాను ప్రేమగా స్మృతి చేస్తారు, మరి అలా స్మృతి చేయడంతో బాబా కూడా ఆకర్షణ కలుగుతుంది. కై తో బిల్కుల్ హీ యాద్ నహీ కర్తే, బాబా కో తరస్ పడతా హై ఫిర్ భీ కహెంగే బచ్చే ఉన్నతి కో పావో. కొద్ది మంది అయితే అస్సలు స్మృతి చేయరట బాబాను. బాబాకి జాలి కలుగుతుంది, మళ్ళీ ఏమంటారు, పిల్లలు ఉన్నతిని పొందండి. ఆగే నెంబర్ మే ఆవు, ముందు నెంబర్లోకి రండి. జిత్నా ఊంచ్ పద్ పాయింగే, జిత్నా ఊంచ్ పద్ పాయింగే ఉత్నా నజదీక్ ఆయింగే और ఉత్నా అతా సుఖ్ పాయింగే. చూడు, ఎంతగా మీరు ఉన్నత పదవిని పొందుతారో అంత దగ్గరగా వస్తారు, మరి అంతగా అంతులేని సుఖాన్ని పొందుతారు. పతీత్ పావన్ తో ఏక్ హీ బాప్ హై, ఇస్లే ఏక్ బాప్ కు యాద్ కర్నా హై. పతిత పావనుడైతే ఒక్క బాబాని, అందుకని ఒక్క బాబాని స్మృతి చేయాలి. సిర్ఫ్ ఏక్ బాప్ భీ నహీ, సాత్ సాత్ ఫిర్ స్వీట్ హోమ్ కో భీ యాద్ కర్నా హై. చూడు, కేవలం ఒక బాబాని స్మృతి చేయకూడదు, బాబాతో పాటుగా మధురమైన ఇంటిని కూడా స్మృతి చేయాలి. సిర్ఫ్ స్వీట్ హోమ్ కో భీ నహీ, మాల్ మిల్కియత్ భీ चाहिए, इसलिए స్వర్గధామ్ కో భీ యాద్ కర్నా హై. మళ్ళీ ఏమంటున్నారు బాబా, కేవలం మధురమైన ఇంటినే కాదు, మరి ఆస్తులు ప్రాపర్టీ కూడా కావాలి కదా, అందుకని స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి. పవిత్ర జరూర్ బన్నా హై, జిత్నా హో సకే బచ్చోं को अंतर्मुखी हो रहना है. పవిత్రులుగా కూడా తప్పకుండా అవ్వాలి, ఎంత వీలవుతే అంత పిల్లలు అంతర్ముఖిగా ఉండాలి. జాస్తి బోలో నహి, శాంత్ మే రహో. ఎక్కువగా మాట్లాడకండి, శాంతిలో ఉండండి. బాప్ బచ్చోं को शिक्षा देते हैं, मीठे बच्चे अशांति नहीं फैलानी है. अपने घर गृहस्थ में रहते रहते भी बहुत शांत में रहो. బాబా పిల్లలకి శిక్షణ ఇస్తున్నారు, మధురమైన పిల్లలు అశాంతిని వ్యాపింప చేయకండి. మీ ఇంట్లో గృహస్థంలో ఉంటూ కూడా చాలా శాంతిగా ఉండండి. అంతర్ముఖి హో రహో, బహుత్ మీఠా బోలో, కోయి కో దుఃఖ్ నా దో, క్రోధ్ నా కరో. అంతర్ముఖిగా ఉండండి, చాలా మధురంగా మాట్లాడండి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి, క్రోధం చేయకండి. क्रोध का भूत होगा तो యాద్ మే रहने सकेंगे. క్రోధం అనే భూతం ఉన్నట్లయితే స్మృతిలో ఉండలేరు. బాప్ కిత్నా మీఠా హై తో బచ్చోं को भी समझाते हैं, బుద్ధి को धक्का नहीं खिलाओ. బాబా ఎంత మధురమైన వారు, అయితే పిల్లలకు కూడా అర్థం చేస్తున్నారు, బుద్ధికి ఎదురు దెబ్బలు తినిపించకండి. బాహ్యముఖి మత్ బను, అంతర్ముఖి బను. మరి బాహ్యముఖతలోకి రాకండి, అంతర్ముఖిగా అవ్వండి. బాప్ కిత్నా లవ్లీ ప్యూర్ హై, తుమ్ బచ్చోं को भी आप समान ప్యూర్ బనాతే హై. మరి బాబా ఎంత లవ్లీగా అంటే ప్రియంగా ప్యూర్గా ఉన్నారు, మరి మీ పిల్లల్ని కూడా తన సమానంగా ప్యూర్గా తయారు చేస్తారు. తుమ్ జిత్నా బాప్ కో యాద్ కరెంగే ఉత్నా అత్తా లవ్లీ బనేంగే. మీరెంతగా బాబా స్మృతి చేస్తారో అంతగా ప్రియంగా అవుతారు, అంతులేనంత ప్రియంగా అవుతారు. దేవతాయి కితనే లవ్లీ హై जो अभी तक भी उनके जड़ चित्रों को పూజతే रहते हैं. దేవతలు ఎంత ప్రియంగా ఉన్నారు,
మరి వారిని ఇప్పటి వరకు కూడా వారి యొక్క జడ చిత్రాన్ని పూజిస్తూ ఉంటారు. तो बाप कहते हैं बच्चे तुम्हें फिर से ऐसा लवली बनना है. అయితే బాబా అంటున్నారు పిల్లలు మీరు తిరిగి ఈ విధంగా ప్రియంగా లవ్లీగా అవ్వాలి. కోయి బి దేహదారి కోయి బి చీజ్ పిచాడి కో యాద్ నా ఆయే. చూడు ఏ దేహదారి కానీ ఏ వస్తువు కానీ అంతిమంలో గుర్తు రాకూడదు. ఇత్నా లవ్ సే బాత్ కో యాద్ కర్నా హే जो बस बैठे बैठे प्रेम के आंसू बहते रहे. ఎంత ప్రేమతో బాబాను స్మృతి చేయాలంటే ఇంకంతే కూర్చొని కూర్చొని ప్రేమ యొక్క ఆశ్రువులు కారుతూ ఉండాలి. బాబా ఓ మీఠా బాబా आपसे तो हमें सब कुछ मिल गया है. బాబా ఓ మధురమైన బాబా మీతో అయితే మాకు అన్ని లభించాయి. బాబా ఆప్ హమే కిత్నా లవ్లీ బనాతే హో. బాబా మీరు మమ్మల్ని ఎంత ప్రియంగా తయారు చేస్తున్నారు. ఆత్మ లవ్లీ బంతి హేనా జైసే బాప్ అత్రి అతి లవ్లీ ప్యూర్ హే ఐసే ప్యూర్ బన్నా హే. మరి ఆత్మ ప్రియంగా అవుతుంది కదా. ఎలాగైతే బాబా అతి ప్రియమైన వారు ప్యూర్గా ఉన్నారో అలా ప్యూర్గా తయారవ్వాలి. బహుత్ లవ్ సే బాప్ కో యాద్ కర్నా హే. చాలా ప్రేమతో బాబాను స్మృతి చేయాలి. బాబా ఆప్కే సివాయ్ హమారే సామ్నే దూసరా కోయి నా ఆయే. బాబా మీరు తప్ప మా ముందు ఇంకెవరు కూడా రాకూడదు. బాప్ జైసా ప్యారా కోయి హై నహీ. హరేక్ ఉస్ ఏక్ మాషుక్ కే ఆషిక్ బంతే హే. బాబా లాంటి ప్రియంగా ఇంకెవరూ లేరు. ప్రతి ఒక్కరూ ఆ ప్రియుడికి ప్రేయసిగా అవుతారు. तो उस माशुक को बहुत याद करना है. అయితే ఆ ప్రియుని చాలా స్మృతి చేయాలి. बाबा ने बताया है वो जिस्मानी आशिक माशुक को इकट्ठे नहीं रहते. एक बार देख लिया बस. మరి బాబా చెప్తున్నారు ఆ భౌతికంగా ఉండంటే బయట ఉండే ఆ ప్రేయసి ప్రియులు వారేమి కలిసి ఉండరు. ఒక్కసారి చూసారంటే ఇంకంతే. तो बाप कहते हैं मीठे बच्चे मामेकम याद करो तो बेड़ा पार है. అయితే బాబా అంటున్నారు మధురమైన పిల్లలు నన్ను ఒక్కరిని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. జిస్ మీఠే బాప్ ద్వారా హమ్ హీరే జైసా బంతే హే ఐసే బాప్ కే సాత్ హమారా కిత్నా లవ్ హై. మరి ఏ మధురమైన తండ్రి ద్వారా అయితే మనం వజ్ర సమానంగా అవుతాం. మరి అలాంటి తండ్రితో మనకి ఎంత ప్రేమ ఉండాలి. బహుత్ ప్రేమ్ సే బాప్ కో యాద్ కర్ అందర్ రోమాంచ్ కడే హో జానే చహే. చాలా ప్రేమతో బాబా స్మృతి చేస్తూ మరి లోపలేంటి రోమాలు నిక్కుపొడుచుకోవాలి. జో బి డిఫెక్ట్ హే ఉన్కో నికాల్ ప్యూర్ డైమండ్ బన్నా హే. ఏవైతే మనలో లోపాలు ఉన్నాయో వాటిని తొలగించుకొని ప్యూర్ డైమండ్ అవ్వాలి. అగర్ తోడి బి కమీ హోగి తో వాల్యూ కమ్ హో జాయేగి. ఒకవేళ కొద్దిగైన లోపం ఉంది అంటే విలువ తగ్గిపోతుంది. అప్నే కో బహుత్ వాల్యుబుల్ హీరా బనానా హే. స్వయాన్ని చాలా విలువైన వజ్రంగా తయారు చేసుకోవాలి. బాప్ కి యాద్ సతానీ చహే భూల్ని నహీ చహే బల్కి ఔర్ హీ యాద్ సతానీ చహే. మరి బాబా స్మృతి ఎలా ఉండాలట. బాబా యొక్క స్మృతి అనేది విసిగించే విధంగా ఉండాలి. మర్చిపోకూడదు కానీ ఇంకా స్మృతి అనేది విసిగించాలి. బాబా బాబా కహ ఏక్దం టర్ జానా చహి. బాబా బాబా అంటూ ఒక్కసారిగా శీతలంగా అయిపోవాలి. బాప్ సే వర్ష కిత్నా భారీ మిల్తా హై. బాబాతో వారసత్వము ఎంత గొప్పగా లభిస్తుంది. तुम बच्चे अभी अपनी दैवी राजधानी स्थापन कर रहे हो. पुरुषार्थ तो सभी करते हैं. మీరు పిల్లలు ఇప్పుడు మీ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. పురుషార్థం అయితే అందరూ చేస్తారు. जो जास्ती पुरुषार्थ करते हैं वो जास्ती प्राइज पाते हैं.
ये तो कायदा है, స్థాపన हो रही है. ఎవరు ఎక్కువగా పురుషార్థం చేస్తారో వారికి ఎక్కువగా ప్రైజ్ పొందుతారు, అంటే బహుమతి పొందుతారు. ఏదైతే నియమం స్థాపన అవుతుంది. ఇన్కో దైవీ రాజధాని కహే వా బగీచా కహే. మరి దీన్ని దైవీ రాజధాని చెప్పండి, లేక తోట అని చెప్పండి. బగీచే మే బి నంబర్వార్ ఫూల్ హోతే హై. మరి తోటలో కూడా ఏంటి, నంబర్ వారీగా పుష్పాలు ఉంటాయి. कोई तो बड़ा फर्स्ट क्लास फल देते हैं, कोई हल्का फल देते हैं. కొన్ని అయితే చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఫలాలు ఇస్తాయి, కొన్ని తేలికైన ఫలాలు ఇస్తాయి. యహా భీ ఐసే హై. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. కల్ప్ పెహ్లే మువాఫిక్ मीठे भी बन रहे हैं, खुशबूदार भी बन रहे हैं, నంబర్వార్ పురుషార్థ అనుసార్. కల్పం క్రితం మాదిరిగా మధురంగా కూడా అవుతున్నారు, సుగంధంగా కూడా అవుతున్నారు. కానీ నంబర్వార్ పురుషార్థం అనుసారంగా वैरायटी फूल है, बच्चों को यह निश्चय है, बेहद के बाप द्वारा हम स्वर्ग के मालिक बन रहे हैं. వెరైటీ పుష్పాలు ఉన్నాయి. పిల్లలకు కూడా నిశ్చయం ఉంది, అనంతమైన తండ్రి ద్వారా మన స్వర్గానికి యజమానిగా అవుతున్నాము. స్వర్గ కే మాలిక్ బన్నే మే ఖుషి బహుత్ హోతీ హై. స్వర్గానికి యజమానిగా అవ్వడంలో సంతోషం చాలా ఉంటుంది. तो बाप बैठ बच्चों को देखते हैं, घर के ऊपर धनी की नजर रहती है ना. మరి బాబా కూర్చొని పిల్లల్ని చూస్తున్నారు. చూడు, బాబా అంటున్నారు, ఇంటి పైన ఇంటి యజమాని యొక్క దృష్టి ఉంటుంది కదా. देखते हैं इनमें देखते हैं इनमें कौन कौन से गुण है, कौन कौन से अवगुण है. మరి చూస్తారట బాబా వీళ్ళలో ఏమేమి గుణాలు ఉన్నాయి, ఏమేమి అవగుణాలు ఉన్నాయి. बच्चे भी जानते हैं, इसलिए बाबा कहते हैं अपनी कामिया आप ही लिख कर आओ. పిల్లలకు కూడా తెలుసట, అందుకని బాబా అంటున్నారు, మీ లోపాల్ని మీరే స్వయం రాసి తీసుకురండి. संपूर्ण तो कोई बना नहीं है, हाँ बनना है, కల్ప్ కల్ప్ బనే హే. సంపూర్ణంగా అయితే ఎవరు అవ్వలేదంటే అలా కాదు, అవ్వాలి. కల్పం అయ్యారు. బాప్ సమझाते हैं కామి ముఖ్య హై సారీ దేహ అభిమానికి. బాబా అర్థం చేస్తున్నారు, లోపం అంతా ఏంటి, ముఖ్యమైన లోపం ఏంటి, పూర్తి దేహాభిమానం యొక్క లోపం. देह अभिमान बहुत तंग करता है, अवस्था को बढ़ने नहीं देता. దేహాభిమానం చాలా విసిగిస్తుంది, అవస్థని అంటే స్థితిని ముందుకు తీసుకెళ్ళనివ్వదు. इस देह को भी भूलना है, ये पुराना शरीर छोड़ जाना है. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి, ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి. దైవీ గుణ్ భీ యహా హీ ధారణ కర్ జానా హై. దైవీ గుణాల్ని కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి. జానా హై తో కోయి భీ ఫ్లా నహీ హోనా చహియే. వెళ్ళాలి అంటే మన లోపల ఎలాంటి లోపం అనేది ఉండకూడదు. తుమ్ హీరే బంతే హో నా, క్యా క్యా ఫ్లా హై ఏ తో జాన్తే హో. మీరు వజ్రంగా అవుతారు కదా, ఏమేం లోపాలు ఉన్నాయో ఇదైతే మీకు తెలుసు. ఉస్ హీరే మే భీ ఫ్లా హోతా హై, परंतु उनसे फ्ला को निकाल नहीं सकते क्योंकि जड़ है ना. ఆ వజ్రంలో కూడా లోపాలు ఉంటాయి, కానీ దాంట్లో ఉన్న లోపాల్ని తొలగించలేరు, తీయలేరు. ఎందుకంటే అది జడమైంది కదా. ఉన్కో ఫిర్ కట్ కర్నా పడతా హై. ఆ వజ్రంలో ఉన్న లోపాన్ని తీయాలి అంటే దాన్ని కట్ చేయాల్సి ఉంటుంది. तुम तो चैतन्य हीरे हो, तो जो भी फ्ला है उनको एकदम निकाल ఫ్లాలెస్ పిచాడి తక్ బన్నా హే. మీరైతే చైతన్యమైన వజ్రం, అయితే మీలో అయితే లోపాలు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించుకొని తీసేసి లోపం లేనటువంటి వారిగా అంత్యం వరకు తయారవ్వాలి. అగర్ ఫ్లా నికాలేంగే తో వాల్యూ కమ్ హో జాయేగి.
ఒకవేళ మీ లోపల ఉన్నటువంటి లోపాన్ని మీరు తొలగించుకోలేకపోతే మీ విలువ అనేది తగ్గిపోతుంది. तुम చైతన్య होने कारण फ्ला को निकाल सकते हो. మీరు చైతన్యంగా ఉన్న కారణంగా మీలో ఉన్న ఆ లోపాలని మీరు తొలగించుకోవచ్చు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. तो धारणा के लिए मुख्य सार है. फर्स्ट पॉइंट, जितना हो सके अंतर्मुख हो, शांत में रहना है, जास्ती नहीं बोलना है. ఎంత వీలైతే అంత అంతర్ముఖులుగా అయి శాంతిగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. అశాంతి नहीं फैलानी है, बहुत मीठा बोलना है, कोई को दुख नहीं देना है, क्रोध नहीं करना है, बाह्यमुखी बन बुद्धि को धक्का नहीं खिलाना है. చాలా మధురంగా మాట్లాడాలి, ఎంత వీలైతే అంత అంతర్ముఖులుగా అయి శాంతిగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, అశాంతిని వ్యాపింప చేయకూడదు. చాలా మధురంగా మాట్లాడాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, క్రోధం చేయకూడదు, బాహ్యముఖులుగా అయి బుద్ధిని భ్రమింప చేయకూడదు. सेकंड पॉइंट, परफेक्ट बनने के लिए ईमानदारी से अपनी जांच करनी है कि हमारी में क्या क्या खामी है. పర్ఫెక్ట్ గా అయ్యేందుకు నిజాయితీగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి, మాలో ఏమేమి లోపాలు ఉన్నాయి. साक्षी हो, अपनी चलन को देखना है, भूतों को भगाने की युक्ति रचनी है. సాక్షిగా అయి తమ నడవడికను చూసుకోవాలి, భూతాలను పారద్రోలేందుకు యుక్తిని రచించాలి. वरदान है, प्रकृति द्वारा आने वाली परिस्थितियों पर विजय प्राप्त करने वाले पुरुषोत्तम आत्मा भव. ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే వారే పురుషోత్తమ ఆత్మా భవ. ब्राह्मण आत्माएं पुरुषोत्तम आत्माएं है. ब्राह्मण आत्मలు पुरुषोत्तम आत्मలు. प्रकृति पुरुषोत्तम आत्माओं की दासी है. पुरुषोत्तम आत्मा को प्रकृति प्रभावित नहीं कर सकती है. ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసిగా ఉంటుంది, పురుషోత్తమైన ఆత్మకు ప్రకృతి, పురుషోత్తమ ఆత్మ ప్రకృతికి ప్రభావితం అవ్వదు, అంటే ప్రకృతి ప్రభావితం చేయదు. तो चेक करो, प्रकृति की हलचल अपनी ओर आकर्षित तो नहीं करती है. అయితే స్వయాన్ని చెక్ చేసుకోండి, ప్రకృతి యొక్క అలజడి మరి తన వైపు అంటే మన వైపు అయితే ఆకర్షితం చేయట్లేదు కదా మనల్ని. प्रकृति साधनों और सैल्वेशन के रूप में प्रभावित तो नहीं करती है. ప్రకృతి సాధనాలు మరి పరిష్కారం యొక్క రూపంలో ప్రభావితమైతే చేయట్లేదు కదా. योगी व प्रयोगी आत्मा की साधना के आगे साधन स्वतः आते हैं. యోగి మరి ప్రయోగి ఆత్మ యొక్క సాధన ముందు సాధనాలు స్వతహాగా వస్తాయి. साधन साधना का आधार नहीं, लेकिन साधना साधनों को आधार बना देती है. చూడు, సాధనాలు సాధనకి ఆధారం కాదు, కానీ సాధన సాధనాలని ఆధారంగా తయారు చేస్తుంది. అంటే సాధన చేసేవారు సాధనాలని ఆధారంగా, అంటే ఆ సాధనాలు అనేవి ఆధారం తీసుకుంటాయన్నమాట. కానీ సాధన చేసే వాళ్ళకి సాధనాలు ఆధారం కాదు. మీ సాధన అనేది కంటిన్యూగా ఉండాలి. స్లోగన్, ज्ञान का अर्थ है अनुभव करना और दूसरों को अनुभवी बनाना.
జ్ఞానానికి అర్థము అనుభవం చేయడము, మరి ఇతరుల్ని కూడా అనుభవజ్ఞులుగా చేయడము. జ్ఞానానికి అర్థం ఏంటి? స్వయం కూడా అనుభవం చేసుకోవడము, ఇతరుల్ని కూడా అనుభవం చేయించడము. तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. అవ్యక్త శాంతి ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేసుకోండి. సదా అప్నే కో డబల్ లైట్ సమజ్కర్ సేవా కర్తే చలో. సదా స్వయాన్ని డబల్ లైట్ గా అనుకొని సేవ చేస్తూ ఉండండి. జిత్నా సేవా మే హల్కాపన్ హోగా ఉత్నా సహజ్ ఉడేంగే బుడాయింగే. ఎంతగా సేవలో తేలికతనం ఉంటుందో అంతగా సహజంగా మీరు ఎగురుతూ ఉంటారంటే మీ స్థితి ఎగురుతున్నట్లుగా ఉంటుంది, ఇతరులను కూడా ఎగిరింపజేస్తారు. డబల్ లైట్ బన్ సేవా కర్నా, యాద్ మే రేకర్ సేవా కర్నా, యహీ సఫలతా కా ఆధార్ హై. డబల్ లైట్ గా అయ్యి సేవ చేయడము, స్మృతిలో ఉంటూ సేవ చేయడము, ఇదే సఫలతకు ఆధారము. కిత్నా भी आवाज और कितना भी तमोगुनी वातावरण हो, लेकिन साइलेंस की शक्ति से वेस्ट माना व्यर्थ समाप्त होने के कारण बेस्ट माना श्रेष्ठ स्थिति में स्थित होने से सदा रेस्ट आराम का अनुभव कर सकेंगे. ఎంతగా శబ్దం ఉన్నా, మరి ఎంతగా తమోగుని వాతావరణం ఉన్నా కానీ శాంతి యొక్క శక్తితో వ్యర్థం, వేస్ట్ అంటే వ్యర్థాన్ని సమాప్తం చేసిన కారణంగా బెస్ట్ అంటే శ్రేష్టమైన స్థితిలో అయినట్లయితే సదా రెస్ట్ అంటే ఆరాం యొక్క అనుభవాన్ని చేసుకోగలుగుతారు. ఓం శాంతి.